హాయ్ అండి, చూస్తున్నారా? మనకి అమెజాన్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందండి. ఇప్పుడు ఈ పార్సిల్లో ఏముందో చూద్దాము. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఈ అన్బాక్సింగ్ ఎంత పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీగా మనకి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ప్రోడక్ట్ మనకి స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేసి పంపించారండి. చూస్తున్నారా? ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక బాక్స్ వచ్చిందండి. చూడండి ఎంత కేర్ఫుల్గా మనకి ప్యాకింగ్ అనేది రావడం జరిగిందో. ఈ అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాంట్లో ఒక బాక్స్ వచ్చింది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూసారా? ఇక్కడ ఒక కంపెనీ పేరు కనిపిస్తుంది మీకు. ఈ కంపెనీ ప్రోడక్ట్ తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇప్పుడు దాని యొక్క లేబుల్ వచ్చిందండి, కంపెనీ యొక్క లేబుల్. ఇప్పుడు మళ్ళీ ఆ బాక్స్లో ఇంకొక బాక్స్ తోటి మనకి ప్యాకింగ్ అనేది రావడం జరిగిందండి. చాలా కేర్ఫుల్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత దీంట్లో మనకు ఒక గ్యారంటీ కార్డ్ ఇచ్చారండి. 1 year వారంటీ ఇచ్చారు. తర్వాత ప్రొడక్టు మాన్యువల్ ఒకటి ఇచ్చారండి. 1 year వారంటీ కార్డ్ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో నుంచి కూడా చాలా కేర్ఫుల్గా, చాలా పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అనేది రావడం జరిగిందండి. ఎటువంటి దానికి డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్ ప్యాకింగ్తో వచ్చింది. ఇదేనండి ఎయిర్ ఫ్రైయర్. ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అండి. మన సెల్ ఫోన్లో అయితే ఎలాగ మనం ప్రతి ఇంట్లో ఉన్నాయో అట్లాగే ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా ప్రతి ఇంట్లో ఉండాలండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ వలన మనకి టైం కలిసి వస్తుందండి. కుకింగ్ ఆయిల్ లేకుండా వాడడం అనేది జరుగుతుంది. ఆ ఆయిల్ లేకుండా వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది జరుగుతుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ నాన్ స్టిక్ బదులుగా మనకి గ్లాస్ బౌల్ వచ్చిందండి. ఈ గ్లాస్ బౌల్ నాన్ స్టిక్ అయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని మేము గ్లాస్ బౌల్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఎయిర్ ఫ్రైయరు దాంట్లో గ్లాస్ బౌల్లో ఒక మెష్ ఇచ్చారు. చూస్తున్నారు కదా? ఈ ఎయిర్ ఫ్రైయర్లో అనేక రకాల వంటకాలు మనం చేసుకోవచ్చండి. నాన్ వెజ్ చేసుకోవచ్చు, వెజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే ఏదైనా మనం నాన్ వెజ్ ఫ్రై చేసుకోవాలనుకుంటే తందూరి చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. అలాగే టిక్కా చేసుకోవచ్చు. వెజిటేబుల్లోకి వస్తే ఆలు చిప్స్, తర్వాత పీనట్స్, ఫ్రెంచ్ ఫ్రైలు, కేకు, కట్లెట్లు, పిజ్జా, ఇలా చాలా రకాల వంటకాలు మనం చేసుకోవచ్చండి. ఇలా మనం బయట రుచుల కంటే ఇంట్లోనే స్వయంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. నేనేమి మీకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది దీని గురించి ఆల్రెడీ చెప్పేసే ఉన్నారు. కనుక నేనేదో చిన్న వీడియో చేద్దామని ఇది చేయడం జరిగిందండి. నేను చిన్నగా దీనికి చిన్న పూజ ఒకటి చేసేసి దీంట్లో నేను ఫిష్ ఫ్రై మాత్రం చేద్దామని ట్రై చేశాను. కానీ ఆ ఫిష్ ఫ్రై విజిబుల్గా మనకి గ్లాస్ బౌల్ రావడం వలన విజిబుల్గా చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఫ్రై చేయడం జరిగింది. ఈ ఫ్రై చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని మీ ఆరోగ్యాలని కాపాడుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయమని అడగడం జరుగుతుందండి. ఒక్కసారి ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా? లైట్గా ఒక బ్రష్తో ఆయిల్ అప్లై చేసేసి ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ గ్రిల్ పైన పెట్టేసాము.
పెట్టిన తర్వాత దీన్ని ఆన్ చేయడం జరిగిందండి. 15 మినిట్స్ టైం తీసుకుని అలాగే 170 సెంటీగ్రేడ్లో మేము దీన్ని హీట్ చేయడం జరిగింది. వన్ టైము అది హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చిన్న సౌండ్ చేస్తూ ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోవడం జరిగిందండి. ఫిష్ చూస్తే చాలా చక్కగా బాయిల్ అయ్యింది, ఫ్రై అయ్యింది, చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా ఈ ఎయిర్ ఫ్రైని తీసుకోండి. చూస్తున్నారు కదా విజిబుల్గా ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి. ఆ గ్లాస్లో వచ్చి మనకి అది బాయిల్ అవడం కూడా కనిపిస్తూ ఉంటుందండి. మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియచేయమని కోరుకుంటున్నాను.